పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రేకుర్తి డివిజన్లో అంబేద్కర్ చౌరస్తా నుండి సమ్మక్కకు వెళ్లే రోడ్డు 15 లక్షలతో 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం హుస్సేనీపురాలో 32, 33 డివిజన్ పరిధిలో కొంత భాగం మెయిన్ రోడ్డు వరకు 15 లక్షలతో 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మరో 5 లక్షలతో ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ అన్నారు నరేందర్ రెడ్డి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్నోసార్లు కొబ్బరికాయలు పెట్టి పనులు స్టార్ట్ చేయలేనటువంటి పరిస్థితులలో గతంలో ఉండే కానీ మేము మనకి ఇక్కడ సంబంధించినటువంటి సొసైటీస్ కావచ్చు, ఆశలు కావచ్చు, మా కాంగ్రెస్ నాయకుడు మల్లేశం గారు మిగతా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరూ కూడా తప్పకుండా ఈ రోడ్డు ప్రాధాన్యత చాలా రద్దీ ఉన్నటువంటి రోడ్డు తర్వాత సమ్మక్క జాతర కూడా రాబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేయాలంటే దీనికి 15 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మరి అక్కడ వరకు దాదాపు పూర్తి చేస్తాం. ఒకవేళ బ్యాలెన్స్ ఏమన్నా కూడా దాన్ని కూడా త్వరలో ఇప్పుడు ఇమ్మీడియట్గా ద్వారా పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. రాబోయే వారం రోజుల పూర్తి స్థాయిలో పనులు పూర్తయితే క్యూరింగ్ కూడా సమ్మక్క మరి జాతర వచ్చే వరకు క్యూరింగ్ కూడా పూర్తవుతుంది. కాబట్టి అది ఒక్కటే కాదు, ఇప్పుడు నగరంలో దాదాపు ఈ వారం 10 రోజులుగా 62 సంబంధించి కొన్ని గ్రామాలు నగరంతో పాటు 62 పనులను పూర్తి చేస్తూ ఉన్నాం, శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గతంలో పేరుకుపోయి చాలా రోజులకి పెండింగ్ ఉండి ప్రజల యొక్క అవసరాలు మరి వాటన్నిటిని కూడా గుర్తించి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూడడానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక నిధులు అభివృద్ధి ద్వారా రోజు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలంతా కూడా హర్షిస్తా ఉన్నాం. రాబోయే రోజులు కూడా పెండింగ్ పనులను పూర్తి చేస్తాం.